అక్కడ ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు ఇక్కడ లోకల్ వ్యక్తి, పక్కనే మీ ఇల్లు అని చెప్తా ఉన్నారు. నాకు వచ్చేసి 40 సంవత్సరాలు. నాకు ఆమె గురించి 15-20 సంవత్సరాల నుంచి నేను తింటున్నాను. 20 తర్వాత నుంచి తింటున్నాను. 20 సంవత్సరాలు నేను తినబట్టి. పిల్లలైనా మీకు? నాకు ఇద్దరు ఆడపిల్లలే. నా పిల్లలకు కూడా ఈ నుంచి కవ తీసుకుపోతున్నాను. వీళ్ళకాడ కేజీ తీసుకుపోతున్నాను, కానీ నా పిల్లలు ఇంకా తేమని అడుగుతారు, కానీ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ మంచి వీళ్ళు బరగొడ్డు పాలు తెచ్చి కళ్ళ ముందనే కట్టెల పొయ్యిల మీద వండినాక చల్లారినాక స్వచ్ఛమైన పాల కవ ఇస్తారు. దీనివల్ల మనము ముస్లింలైనా కానీ హిందువులైనా కానీ ప్రతి ఒక్కరూ అల్లా అని అంటాము. హిందువులైనా కానీ సాయిబాబా అయినా కానీ సొక్క మాలిక్ ఇవ్వమంటారు. అందరం సాయి గులమైనా కానీ హిందువులైనా కానీ అన్నదమ్ములు లెక్క ఉంటాము, కలిసిమెలిసి ఉంటాము. కానీ ఇటువంటి ప్రచారం చేయడము తప్పు. కబాబన్ను అమ్మడం అయితే వీళ్ళది మంచిది. ఇప్పుడు దాకా నేను చూసిన నా జీవితంలో నాకు 40 సంవత్సరాలు. వీళ్ళు ఏ మత్తు పదార్థం ఏదైతే ఏది కలపకుండా వీళ్ళు ఇంత తక్కువకు ఎట్లా అమ్ముతున్నారు? మరి ఏం గిట్టుబాటు? వాళ్ళ ప్యాకెట్ పడేది వచ్చేసి 10 రూపాయలు. వాళ్ళు ఉపాధి ఒక కబాబ్ బన్ను ప్యాకెట్ వచ్చేసి 12 రూపాయలు 15 రూపాయలు పడుతుంది సార్. ఒక బన్ను వచ్చేసి 2 రూపాయలు పడుతుంది. ఆ 2 రూపాయలు బన్ను పడిన తర్వాత వీళ్ళు వచ్చేసి 3 రూపాయలు బన్ను పడినా కానీ 7 రూపాయలు కవ అంటే స్పూన్తో ఇట్లా తెచ్చి ఇస్తారు. 5 రూపాయలు పోయినా కానీ 3 రూపాయలు వాళ్ళకి వస్తాయి, 2 రూపాయలనే వస్తుంది, మిగులుతుంది. మొత్తం ఒక 10,000 వ్యాపారం చేస్తే వాళ్ళకి 500 తప్ప ఏం ఎక్కువ మిగలదు. 10,000 వ్యాపారం చేసినా కానీ 500, 1000 రూపాయలు. కానీ వీళ్ళు మాత్రం మనం వెలుగొడ్లో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టినారు.